హాయ్ హలో వెల్కమ్ టు జార్టీవీ హెల్త్ ఛానల్. ఉదయమే ఈ లక్షణాలు కనిపిస్తే అది హై బీపీ కావచ్చు. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, మారిన జీవనశైలి వంటి వాటితో ఇటీవల చాలామందిలో అధిక రక్తపోటు సమస్య తలెత్తుతుంది. తొలి దశలో దీనికి సంబంధించి తీవ్రంగా ఇబ్బంది పెట్టే లక్షణాలేమీ కనిపించవు. దీనితో చాలామందిలో అధిక రక్తపోటు సమస్య తీవ్ర స్థాయికి చేరుకుంది. తెలియకుండానే కిడ్నీ, గుండె వ్యాధులు, మధుమేహం వంటి వాటికి దారితీస్తుంది. అయితే తరచూ ఉదయం పూట కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తే వారు అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లు ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాటిని గమనించి వైద్య పరీక్షలు చేయించుకుంటే ముందు జాగ్రత్త పడవచ్చని సూచిస్తున్నారు. కళ్ళు మసకగా కనిపించడం. అధిక రక్తపోటు మొదలైన తరువాత మొదట మన కళ్ళపై ప్రభావం చూపుతుంది. కళ్ళలోని అత్యంత సన్నటి రక్తనాళాలను దెబ్బతీస్తుంది. దీంతో ఉదయమే కళ్ళు మసకగా కనిపించడం, ఉన్నట్టుండి చూపు తగ్గిపోవడం వంటి లక్షణాలు ఏర్పడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచూ ఇలా జరుగుతుంటే ఖచ్చితంగా రక్తపోటును నిర్ధారించుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ముక్కు నుంచి రక్తం కారడం. కొందరిలో ఉదయం పూట ముక్కు నుంచి రక్తం కారుతూ ఉంటుంది. హై బీపీ వల్ల ముక్కు లోపల సూక్ష్మ రక్తనాళాలు చిట్లిపోవడమే దీనికి కారణమై ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని ఏదో సాధారణ సమస్యగా భావించొద్దని హెచ్చరిస్తున్నారు. ఉదయమే తీవ్రంగా దాహం. రాత్రులు సరిగ్గా నిద్ర పట్టకపోవడం, ఉదయమే తీవ్రంగా దాహం అనిపించి నీళ్లు తాగాల్సి రావటం అధిక రక్తపోటు లక్ష్యాలని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్లోని అధిక ఉప్పు కారణంగా రక్తపోటు పెరుగుతుందని, దాంతో తీవ్రంగా దాహం వేస్తుందని వివరిస్తున్నారు. వికారం, వాంతి వస్తున్నట్లు అనిపించడం. ఉదయం నిద్ర లేవగానే వికారంగా ఉండటం, వాంతి వస్తున్నట్లు అనిపించడం కూడా హై బీపీ లక్షణాలని నిపుణులు చెబుతున్నారు. రాత్రి నిద్ర సమయంలో విశ్రాంతిగా ఉండాల్సిన శరీరం అధిక రక్తపోటు కారణంగా అలసిపోతుందని, దానితో ఉదయమే వికారంగా ఉంటుందని వివరిస్తున్నారు. నిద్ర లేవగానే తీవ్ర నీరసం. సాధారణంగా నిద్రపోయి లేచిన తరువాత శరీరం హుషారుగా ఉండాలి, కానీ ఉదయమే తీవ్రంగా నీరసం అనిపిస్తున్నట్లయితే అది అధిక రక్తపోటు లక్షణమే అని నిపుణులు చెబుతున్నారు. హై బీపీ కారణంగా కిడ్నీలు, సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతిని రక్తం వడపోత సరిగ్గా జరగదని వివరిస్తున్నారు. దీంతో రాత్రంతా శరీరంలో పేరుకునే వ్యర్థాలు, విష పదార్థాల రక్తంలోనే ఉండిపోయి తీవ్ర నీరసం ఆవహిస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఇక ఉదయమే చేతులు, పాదాలు, కీళ్లు ఉబ్బిపోయి కనిపించడం, తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావటం, చర్మం దురద పెట్టడం వంటివి కూడా హై బీపీ లక్షణాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇతర అనారోగ్య కారణాలు కూడా ఇలాంటి లక్షణాలు ఉండవచ్చని, అందువల్ల వైద్య పరీక్షలు చేయించుకొని సమస్య ఏంటన్నది నిర్ధారించుకోవాలని సూచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హై బీపీ సమస్యను నిర్లక్ష్యం చేయొద్దని, అది మరెన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.